హలో అండి, ఈరోజు ఈ వీడియోలో కారంగా పుల్లగా ఉండే వాక్కాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసి పల్లీలను చక్కగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర ధనియాలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేసి ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కడిగి కట్ చేసుకొని గింజలు లేకుండా ఉంచుకున్నటువంటి వాక్కాయ ముక్కలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాక్కాయ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిపోయిన వాక్కాయ ముక్కలను చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రోట్లో వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర ధనియాలు వేసి పొడి చేసుకొని దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి నలిగిన తర్వాత పల్లీలు కూడా వేసి పల్లీలు కూడా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వాటిని కూడా దంచుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు కూడా వేసి బాగా నూరుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ రోటి చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.